నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా టీడీపీలో కొంత క్యాడర్ అసంతృప్తిగా ఉంది. ఇది గత కొన్నాళ్ళుగా మనం వింటూనే వస్తున్నాం. అలానే వారు సమయం దొరికినప్పుడల్లా బయట పెడుతూనే ఉన్నారు వాళ్ళ అసంతృప్తిని. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కాస్త గీతోపదేశం చేశారంట. మరి ఆ గీతోపదేశం ఏంటి? ఏం చెప్పి వారి అసంతృప్తిని తృప్తిపరిచారు అని చెప్పి తెలుసుకుందాం. ఇప్పుడు పెద్ద క్వెషన్ మార్క్ కూడా అయింది ఇది. సో దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, అంటే బేసిక్గా గీతోపదేశం అనేది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారు. ఇది మనందరికీ తెలిసిందే. కానీ అసంతృప్తిగా ఉన్న క్యాడర్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణుడిలా మారి గీతోపదేశం చేశారు అని చెప్పేసి అందరూ అంటున్నారు. అసలు ఏం చెప్పారు ఆ నేతలకి, కార్యకర్తలకి? తెలుగుదేశం పార్టీలో క్యాడర్ ఇంపార్టెంట్. అవును సార్. ఈ మధ్యకాలంలో లోకేష్ గారు ఒక మాట చెప్పారు, ప్రతి కార్యకర్త అధినేతే పార్టీలో. ప్రత్యేకంగా అధినేతలు అని ఉండరు, ప్రతి కార్యకర్త అధినేతను. కాబట్టి ప్రతి కార్యకర్తకి తెలుగుదేశం పార్టీలో విలువ ఉంటుంది. కార్యకర్తలే తెలుగుదేశానికి బలం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సంక్షోభాలు వచ్చినా క్యాడర్ నిలబడింది. అందుకే పార్టీ ఇన్ని సంవత్సరాల పాటు, 45 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఇవాళకి కూడా తెలుగు ప్రజలకి తమ సొంత పార్టీ అనేటువంటి ఫీలింగ్ తోటి ఉంది. దానికి కారణం ఏంటంటే అమెరికా సైన్యానికి మించినటువంటి క్యాడర్ ఉంది. దాదాపు కోటికి పైగా సభ్యత్వాలు ఉన్నాయి, 1 కోటికి పైగా. సో మొన్న 2024లో ఆ క్యాడర్ అంతా పనిచేయబట్టే 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి వచ్చాయి. అయితే అందరికీ నామినేటెడ్ పదవులు రావాలి, లేదంటే అందరికీ న్యాయం చేయాలి, అందరికీ న్యాయం జరగాలి అని చెప్పి అధిష్టానం కోరుకుంటుంది. చంద్రబాబు గారు కోరుకుంటారు, లోకేష్ గారు కూడా కోరుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి కొన్ని అవకాశాలు రాకపోవచ్చు. దాంతో కొంత అసంతృప్తి అయితే తెలుగుదేశం పార్టీలో అక్కడక్కడ వినిపిస్తూ ఉంది. దానికి అప్పుడప్పుడు లోకేష్ గారు కొంచెం సెటైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు క్యాడర్కి ఒక గీతోపదేశం లాగా చేశారు. ఏంటంటే గతానికి భిన్నంగా ఈసారి తెలుగుదేశం పార్టీ ఉంది, క్యాడర్ను ఆదుకుంటుంది, పొలిటికల్ గవర్నెన్స్ అనేది జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్తూ, ఆయన ఏమన్నారంటే ఒక రకంగా చెప్పాలంటే కర్మ సిద్ధాంతాన్ని బోధించాడు ఆయన. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తారు కదా, మీ పని మీరు చేసుకుంటూ పోండి, ఫలాలను ఆశించద్దు అని చెప్తాడు శ్రీకృష్ణుడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మీ పని మీరు చేసుకుంటూ పోండి, ఫలాలు ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో నాకు తెలుసు, నాకు వదిలిపెట్టేయండి అది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రీసెంట్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ క్యాడర్కి శిక్షణా తరగతులు చేస్తున్నారు. జన్జీ అంటే ఇప్పుడు కొత్త జనరేషన్ తీసుకురావాలి తెలుగుదేశం పార్టీకి అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ భావజాలం ఏంటి అనేది చాలా మందికి ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్కి తెలియదు. దాన్ని తెలియజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా మండల స్థాయి లీడర్లని, మండల స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షుడిని, ప్రధాన కార్యదర్శిని, వీళ్ళని పిలిచి తెలుగుదేశం పార్టీ మూలాలు ఏంటి, మూల సిద్ధాంతం ఏంటి, తెలుగుదేశం పార్టీ భావజాలం ఏంటి, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఏంటి, ఇవన్నీ తెలియజేస్తున్నారు. సీనియర్స్ వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, అలాగే లోకేష్ గారు ఉన్నారు, వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ సందర్భంగా నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని లీడర్లతో ఆయన మాట్లాడుతూ, పదవులు అనేది వస్తాయి, మీరు పదవులు రాలేదని నిరాశపడద్దు, తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీలో మీరు అందరూ మెంబర్సు, గతంలో లాగా ఇప్పుడు పరిస్థితి లేదు, ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎవరు ఎంత పని చేస్తున్నారు, ఎవరు కమిటెడ్గా చేస్తున్నారు, ఇవన్నీ కూడా రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరి దగ్గరికో వెళ్ళి మీరు రికమెండ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, మీ పని మీరు చేసుకుంటూ పోండి అని చెప్పి ఆయన గీతోపదేశం చేశారు. ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, చాలామంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడరు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేల దగ్గరికి లేదా లీడర్ల దగ్గరికి వెళ్ళి నాకు పలాని పదవి కావాలి, నాకు పలాని పోస్ట్ కావాలి, ఇలా రకరకాలుగా వాళ్ళ డిమాండ్స్ను తెలియజేస్తూ లీడర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆ లీడర్లు ఏమో సరిగ్గా రెస్పాన్స్ కావట్లేదు అనేది వాళ్ళకు ఉండేటువంటి అసంతృప్తి. కాబట్టి ఎవరి దగ్గరికి మీరు వెళ్ళవసరంలా, ఎవరితోటి మీరు రికమెండ్ చేయించుకోవాల్సిన, ఎవరిని మీరు అడగవసరంలా, ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి రికార్డు ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చేశారు, మిగతావి కూడా ఇవ్వబోతున్నాము.
అలాగే గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఇవన్నీ కూడా మళ్ళీ వేస్తున్నారు. కాకపోతే మీరు చేయాల్సిందంతా ఏంటంటే ప్రభుత్వం ఏం చేసిందో ఆ చేస్తున్నటువంటి పనులని మీరు ప్రజల మధ్యకి తీసుకెళ్ళండి, ప్రజలతోటి ఉండండి, ప్రజలతోటి మమేకం కండి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది, తెలుగుదేశం ఏం చేస్తుంది అనేది మీరు చెప్పండి అని చెప్పి ఆయన వివరించడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి 12 లక్షల మంది కుటుంబ సాధికారత కమిటీ సభ్యులు ఉన్నారు. కుటుంబ సాధికారత కమిటీ సభ్యులు ఉన్నారు, 12 లక్షల మంది ఉన్నారు. దాంతోపాటు ఈ బూత్ కమిటీలు ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళందరూ కనుక పనిచేస్తే గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది ప్రజల్లోకి వెళ్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? దాదాపు 50,000 కోట్ల రూపాయల పైగా ఈ ప్రభుత్వం 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సామాజిక పెన్షన్లు ఇచ్చారు. తర్వాత రైతులకు రైతు భరోసా ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం వెసులుబాటు కల్పించారు. 3 సిలిండర్లు ఇచ్చారు. సూపర్ 6లు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ 6లు అన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు. ఇంకొక వైపు అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల్లోకి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళి వాళ్ళకి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేయట్లేదు అనేది అధిష్టానం యొక్క అభిప్రాయం. అందుకే క్యాడర్ చెప్తున్నారు, మీరు నాయకుల దగ్గర పోయి మీరు రికమెండేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు పదవుల కోసం. మీ పని మీరు చేసుకుంటూ పోండి, పదవులు ఆటోమేటిక్గా అవే వస్తాయి. కాబట్టి మీరు పదవుల కోసం పైరవీలు చేయొద్దు, రికమెండేషన్స్ చేయొద్దు అని చెప్పి ఆయన గీతోపదేశం చేశారు. వాస్తవంగా గతంలో ఎలా ఉండేదంటే, గతానికి ఇప్పటికి భిన్నం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి చాలా క్లియర్గా చెప్పారు, మనది పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది అని చెప్పాడు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే అర్థం కానిటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారంటే పెత్తనం చేయటం అనుకుంటున్నారు. అధికారుల మీద పెత్తనం చేయటం, లేదంటే క్యాడర్ మీద పెత్తనం చేయటం అనుకుంటున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే అది కాదు అని చెప్పి చాలా సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రజాసేవకులం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజలతో ఉండండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు అధికారులతోటి మీరు పనిచేయండి కలిసి, అంతే తప్ప మీరు పెత్తనం చేయొద్దు అని చెప్పి అనేక సార్లు చెప్పారు. పొలిటికల్ గవర్నెన్స్ అనేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు అదేదో బెత్తం తీసుకొని టీచర్గా అనుకున్నట్టు వీళ్ళేదో ఎమ్మెల్యే పదవు లేకపోతే ఇంకో పదవులతో అడ్డు పెట్టుకొని అధికారుల మీద పెత్తనం జలాయించడం, క్యాడర్ మీద పెత్తనం జలాయించడం అని చెప్పి అనుకుంటున్నారు. అది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజలతోటి మమేకం కావడము అనేది పొలిటికల్ గవర్నెన్స్ ఉందని చెప్పి. గతంలో ఎలా ఉండేదంటే, నామినేటెడ్ పోస్టులు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ లేదంటే ఇతర నామినేటెడ్ పోస్టులు వచ్చినప్పుడు అనేక మంది క్యూ కట్టి ఉండేవాళ్ళు అర్జీలు తీసుకొని. కానీ ఈ సిస్టమ్ అలా కాదు, ఈసారి సిస్టమ్ అలా కాదు అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. కాబట్టి మీరు ఎవరు పదవులు రాలేదని నిరాశపడద్దు, మీ పని మీరు చేసుకోండి, మీకు పదవులు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి, మీ రికార్డ్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో కాబట్టి ఆయన ఇచ్చినట్టు క్లారిటీ ఏంటంటే, మీరు ఎవరి దగ్గరికి పోయి రికమెండేషన్ చేయించుకోవాల్సిన పని లేదు, ఎవరి దగ్గరికి పోయి మీరు ప్రాధేయపడాల్సిన పని లేదు, మీకు గౌరవం ఉంటుంది తెలుగుదేశం పార్టీలో, మీ పని మీరు చేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా మీ పర్ఫార్మెన్స్ని బట్టి పదవులు వస్తాయి అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. పదవులు రాలేదని చెప్పి నిరాశపడద్దు అని చెప్పి ఆయన ఒక రకంగా గీతోపదేశం అంటే చేశారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.